24,000 మంది మోహరింపట కర్రెగుట్టల మీద. బీర్ బాటిల్ బాంబును సీజ్ చేసిన దృశ్యం. మొత్తం ఆ గుట్టలు ఎక్కుతా ఉంటే మొత్తం మందు పాత్రలు ఈ బాంబులే కనిపిస్తున్నాయట. వాటన్నిటిని నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకే పోతున్నాయి. ఏదో జరగబోతున్నది. ఇప్పటిదాకా అయితే ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ విస్తీర్ణము దాదాపు 200 కిలోమీటర్ల రేడియస్. తెలంగాణ నుంచి మొదలు పెడితే ఛత్తీస్గఢ్ లోపలికి వరకు ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే ఆ గుట్టల మీదనే వ్యవసాయం చేస్తారట, ఆ గుట్టల మీదనే అన్ని రకాల ఇవి ఉంటాయట. కానీ కనుక్కోవడం కూడా అంత ఇది కాదు. శత్రు దుర్భేద్యమైన ప్రాంతాలు అవన్నీ కూడా. నిన్న చూసినా కదా, ఒక రాతి గుహ కూడా ఒకటి బయటపడ్డది. దానికి అనుబంధంగా ఇంకో 4 గుహలు ఉన్నాయి. సో అట్లా న్యాచురల్గా ఏర్పడిన గుహలు ఎన్నో ఉన్నాయట. సో ఇట్లా కొన్ని పదుల సంఖ్యలో గుట్టలు, 200 కిలోమీటర్ల రేడియస్. సో ఇంత పెద్ద దాంట్లో బలగాలు పైకెక్కడం అన్నది ఇంపాసిబుల్. సో 24,000 మంది పోలీసులు కాదు, సైన్యాన్ని రంగంలోకి దించారు. ఎందుకంటే పోలీసులు ఎక్కలేరు దాన్ని, సైన్యం మాత్రమే ఎక్కగలదు, ఛేదించగలదు. అసలు వీళ్ళు వాక్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం అన్నది ఇంపాసిబుల్. ఏమైనా చేస్తే డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఏమైనా బాంబులు వేసో ఇంకోటి చేసో వాళ్ళని చంపడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంకో అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు నోరు తెరిచి అడుగుతున్నారు, మేము గన్ డౌన్ చేస్తాం, గన్లు వదిలేస్తాం, చర్చలకు రెడీ అవుతాం, దయచేసి మా రిక్వెస్ట్ని తీసుకోండి అని చెప్తుండే కేంద్ర ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. మీకు కావాల్సింది ఏంటండి? శాంతి కావాలి, అంతే కదా. వాళ్ళు ఏమంటున్నారు, మేము చర్చలకు రెడీ అంటున్నారు. నిన్న కూడా ఒక లేఖ వచ్చింది, అభయ్ కేంద్ర కమిటీ సభ్యుడి పేరుతో నిన్న కూడా ఒక లేఖ వచ్చింది. ఇప్పుడు అట్లా చంపుకుంటూ వాళ్ళంతా ఎవరండి? వాళ్ళంతా ఈ దేశ బిడ్డలే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులతో, ఈ కరప్టెడ్ ఫెలోస్తో, వీళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళు 1000% బెటర్. అరే వాళ్ళంతా ఇంటలెక్చువల్స్ అండి. ఇంటలెక్చువల్స్, ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు అడవుల్లోకి త్యాగం చేస్తూ వాళ్ళు అడవుల్లోకి వెళ్ళారు. వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసిన వాళ్ళు అడవుల్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ ఒక సామాన్య ప్రజల్ని చంపినట్టు చూపించండి. సామాన్య జనాన్ని వాళ్ళు ఎక్కడైనా చంపిర్రా? సామాన్య జనాన్ని ఎక్కడైనా వాళ్ళు దోపిడీ చేసిర్రా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా ఇగో ఈ ప్రాజెక్టులో దోపిడీ చేసిర్రు, లేదు మావోయిస్టుల పేరు చెప్పుకొని గాడ ఒక కొన్ని డబ్బులు వసూలు చేసిరని ఒక్కటి చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. తెలంగాణలో 10 ఏళ్ల విధ్వంసం ఆ సమయంలో ప్రజలు అనుకోలే, అరే అన్నలు ఉంటే బాగుంటుండే, ఈ దుర్మార్గులు ఇట్లా ఎగబడుతున్నారు, తెలంగాణలో ఉండాల్సి ఈ రకమైన స్టేట్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు ఈ దేశం నుంచి ఫైనాన్స్ గ్యాంగ్ రేప్ చేసి, ఆర్థిక గ్యాంగ్ రేప్ చేసి, ఆర్థికంగా రాష్ట్రాన్ని మొత్తం కుదేలు చేసి బ్యాంకులను ఎగ్గొట్టిన దొంగలు దేశాలకు పారిపోతేనేమో వాళ్ళతో చర్చలు జరుపుతారు, వాళ్ళకి రకరకాల అవకాశాలు కల్పిస్తారు. కోట్ల రూపాయలు ఆర్థికంగా ఈ రాష్ట్రాలకి, దేశానికి, ఈ జాతికి నష్టం చేసిన వాళ్ళ బ్యాంకు లోన్లు మొత్తం మాఫీ చేస్తారు. అరే అడ్డంగా నరికినోడికి ఇంకోడికి కూడా క్షమాభిక్ష ఇవన్నీ పెడతారు. వాళ్ళు ఏమంటున్నారు, అరే మేము ఏమీ చెయ్యము, మేము గన్ డౌన్ చేస్తాము, గన్లు వదిలేస్తాము, మీతో చర్చలకు రెడీ అవుతామని అంటే కూడా అవకాశం కల్పిస్తలేరు. వాళ్ళ ఉగ్రవాదులా, తీవ్రవాదులా? కర్రెగుట్టల్లోకి చొచ్చుకెళ్తున్న జవాన్లు, నేడో రేపో భారీ ఎన్కౌంటర్కు ఛాన్స్. ఇటీవలి ఎన్కౌంటర్లో మృతుల గుర్తింపు, అంతా PLGA బెటాలియన్ మహిళలే. బీజాపూర్లో బీర్ బాటిల్ బాంబు సీజ్, 24 మంది మావోయిస్టుల లొంగుబాటు, శాంతి చర్చలపై నక్సల్స్ మరో లేఖ. కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ DRG, బస్తర్ ఫైటర్స్, STF, CRPF, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మోహరించాయి. అటు కర్రెగుట్టల్లో హిడ్మా నేతృత్వంలోని PLGA 1వ బెటాలియన్తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్ కీలక నేతలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. హిడ్మాతో పాటు బర్సేదేవా, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగినాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో ఎంత? 288 చదరపు కిలోమీటర్లు. ఈ గుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా తమకు సమాచారం ఉందని వివరించారు. ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని వెల్లడించారు. దీంతో 1-2 రోజుల్లో భారీ ఎన్కౌంటర్కి అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు 8వ రోజైన సోమవారం కూడా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్టుగా సమాచారం.
అయితే ఈ నెల 24వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో పిఎల్జీఏ బెటాలియన్కు చెందిన 3 మహిళా నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు హంగి, సింటూ, శాంతిగా గుర్తించారు. ఈ ముగ్గురిపైన 8 లక్షల చొప్పున 24 లక్షల రివార్డు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. గుట్టలపై గ్రామాలు భయం. కర్రె గుట్టలపై 3 గ్రామాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిల్లో డోలి అనే గ్రామంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదివాసీలు ఉంటారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బలగాలు థర్మల్ ఇమేజింగ్తో మనుషుల ఉనికిని గుర్తిస్తున్న కాల్పుల విషయంలో వెనక ముందు ఆలోచిస్తున్నారు. కర్రెగుట్టలపైకి తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బీరు బాటిల్ బాంబులను డిఆర్జీ బలగాలు నిర్వీర్యం చేశాయి. బలగాలు నడిచే మార్గాల్లో ఆ బాంబులు పాతిపెట్టినట్టు మీడియాకు తెలిపాయి. మరోవైపు బీజాపూర్ జిల్లా ఎస్పీ ముందు 24 మంది నక్సల్స్ సోమవారం లొంగిపోయారు. శాంతి చర్చల కోసం మావోయిస్టులు మరోసారి ఒక లేఖ విడుదల చేశారు. గడిచిన వారం రోజుల్లో ఇది 3వ లేఖ. ఆపరేషన్ కగార్ ఆపేసి వెంటనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ ఆ లేఖలో రాశారు. ఒక్కసారి ఆ లేఖ చూద్దాము. ఇది మావోయిస్ట్ పార్టీ రాసిన లేఖ. మనం ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ కేంద్ర కమిటీ నిన్న ఏప్రిల్ 25 అభయ్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి బాల మావోయిస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గడువుతో కాల్పుల విరమణ ప్రకటించి షరతులు లేని శాంతి చర్చలు జరపండి. గత జనవరి 2024 నుంచి కేంద్ర రాష్ట్ర పోలీసులు, పారామిలిటరీ, కమాండో బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మంది మావోయిస్టులను, అమాయక గిరిజనులను హతమార్చాయి. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ హత్యలు ఖండిస్తూ దేశంలోనూ ప్రపంచంలోనూ వందలాది ప్రజాస్వామిక విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, అభ్యుదయ, ప్రజాస్వామిక, విప్లవ మేధావులు నిరసన తెలుపుతున్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రభుత్వం, మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలి అన్నది వారి డిమాండ్. శాంతి చర్చలకు సంబంధించి మార్చి 28వ తేదీన కేంద్ర కమిటీ తరపున నేను ఒక ప్రకటన విడుదల చేశా. ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇందులో చెప్పాను. శాంతి చర్చల కోసం ఇప్పటి వరకు మొత్తం 3 పత్రికా ప్రకటనలు జారీ చేయబడ్డాయి. ఇందులో నేను విడుదల చేసిన పత్రికా ప్రకటన, దాంతోపాటు దండకారణ్య నార్త్ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో తరపున కామ్రేడ్ రూపేష్ విడుదల చేసిన 2 పత్రికా ప్రకటనలు ఉన్నాయి. దీని కింద మా సహచరులు, మా పిఎల్జీఏ దళాల సాయుధ చర్యలు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో మారణకాండలో మన కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ తదితరుల హత్యకు పాల్పడ్డారని, మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, లేకుంటే వారికి కూడా అదే గతి తప్పదని హెచ్చరిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన జీవించే హక్కును వారే తుంగలో తొక్కుతున్నారు. మనది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, అయితే అదే రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. తుపాకుల ద్వారానే సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆమె ముక్త కంఠంతో చెబుతోంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట ప్రాంతాన్ని అడ్డుకొని తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి 10,000 మంది పోలీసులు, పారామిలిటరీ, కమాండో బలగాలు మోహరించి 3 రోజుల పాటు భారీ ఆపరేషన్ నిర్వహించి 3 సహచరులను చంపడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వంతోనూ మా పార్టీతోనూ బేషరతు చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో విప్లవకారులు, గిరిజనుల ఊచకోత ఇలాగే కొనసాగితే శాంతి చర్చల ప్రక్రియకు అర్థం ఉండదు. శాంతి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాల్పుల విరమణ ప్రకటించాలి. ఈ మారణకాండలు ఆపాలి. మా కేంద్ర కమిటీ మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. శాంతి చర్చల కోసం మా న్యాయమైన డిమాండ్కు మద్దతు ఇవ్వాలి, సమస్యను పరిష్కరించాలి. శాంతి చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేలా కృషి చేయాలని దేశంలోని ప్రజాస్వామ్య ప్రేమికులు, జర్నలిస్టులు, శాంతి కార్యకర్తలు, అణగారిన వర్గాల ప్రజలు, అణగారిన జాతీయులందరికీ మా కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోందంటూ మావోయిస్టు కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో, కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ నిన్న విడుదల చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం
ఇవాళ ఉన్న వార్త ఏంటంటే 24,000 మంది బలగాలను అక్కడ మోహరించారట. వీళ్ళు పోలీసులు కాదు, మొత్తం సైన్యమే. సైన్యాన్ని రంగంలోకి దించారు, హెలికాప్టర్స్ రంగంలోకి దించారు, డ్రోన్లు రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ వాళ్ళని ఏరివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.